అమెరికా ఎన్నికల వ్యవస్థ భద్రతపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి వైట్ హౌస్ నుంచి ప్రసంగించిన ఆయన అమెరికా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ప్రజా తీర్పును దొంగిలించారని ఆరోపించారు. తన వాదనకు మద్దతుగా వైట్ హౌస్ అధికారులు అంతర్జాలంలో విడుదల చేసిన కొన్ని పత్రాలను ఆయన ప్రస్తావించారు. అయితే ఆ పత్రాల్లోని ముగింపులు చాలా జాగ్రత్తగా, పరిమితంగా ఉన్నాయని, ట్రంప్ చేసిన ఆరోపణలను అవి పూర్తిగా బలపరచడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో తనను దెబ్బతీసేందుకు చైనా ప్రభుత్వం కుట్ర పన్నిందని కూడా ట్రంప్ ఈ ప్రసంగంలో ఆరోపించారు. గత కొన్నేళ్లుగా అమెరికా ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ తాజా ప్రసంగంలో ఆ వాదనలను మరింత బలంగా వినిపించారు. ముఖ్యంగా 2019లో చైనా ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేసిందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి వైట్ హౌస్ విడుదల చేసిన పత్రాలలో చాలా భాగాలను తొలగించడమే కాకుండా అందులో ఉన్న సమాచారం కూడా ట్రంప్ చేసిన ఆరోపణలకు పూర్తి భిన్నంగా ఉంది. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఆ ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో 70 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన నాటి నుంచి ఆయన ఈ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఈ అంశమే ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. అయితే కమలా హ్యారిస్ పై సాధించిన ఘన విజయం గురించి ప్రస్తావిస్తూ ఆ విజయాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2020 ఎన్నికల ఫలితాల తారుమారు లేదా విదేశీ శక్తుల జోక్యంపై ఎలాంటి అధికారిక ఆధారాలు లభించలేదు. స్థానిక, రాష్ట్ర, దేశ స్థాయిలలో జరిగిన డజన్ల కొద్దీ విచారణలు, తనిఖీలు, కోర్టు విచారణలలో ఎక్కడా క్రమబద్ధమైన అక్రమాలు జరిగినట్లు తేలలేదు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అటార్నీ జనరల్ గా పనిచేసిన విలియం బార్ కూడా 2020 ఎన్నికలలో ఎలాంటి విస్తృత అక్రమాలు జరగలేదని గతంలోనే స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ ఆరోపణలను చైనా ఖండించింది. అమెరికా ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేదని, చేసుకోబోమని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.